ఆ రోజు రవిబాబుతో ఊరికే నవ్వుతూ అన్నప్పటికీ నాలో అంతర్లీనమైన శక్తి ఏదో వెన్నాడుతూ రచనా వ్యాసంగానికి నిజంగానే పురికొల్పుతుంది. కానీ ఎన్నడూ అలవాటు లేనిదే ఈనాడు ప్రారంభించటం ఎలా? ఇంతవరకు నాలో తెలుసుకోవాలనే కాంక్ష తప్ప తెలియచేయాలనే భావం కలగకపోవటమే నేను రచయితను కాకపోవటానికి ముఖ్య కారణం. కానీ ఈనాడు రవిబాబు లాంటి అసంపూర్ణ భావ పరిపాకం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారనిపించుతుంది. వాళ్లకు ఏదో చెప్పాలనే ఉత్కంఠత నాలో పెచ్చరిల్లుతుంది. సంఘంలో కొందరు వ్యక్తులు తప్పు చేస్తుండవచ్చు. అందువల్ల సంఘాన్ని దుయ్యపట్టటము, దాన్ని పరామత్తు చేయాలనుకోవటము ఈ కోవకు చెందిన రచయితలకు పట్టుకున్న పెద్ద పిచ్చి. కొడుకు సిగరెట్లు కాల్చుతున్నాడు తండ్రికి తెలియకుండా. బాగా అలవాటయ్యాక గాని ఆ విషయం తండ్రికి తెలియదు. తనకు తెలియనట్లు నటించుతాడాయన. తను సిగరెట్లు కాల్చుతున్న విషయం తండ్రికి తెలుసునని గ్రహించిన కుమారరత్నం ఆయన ఎదుటిపడి కాల్చటానికి భయపడతాడు. ఆ విధంగా కొన్నాళ్ళైనా అతని విచ్చలవిడితనం శృతిమించకుండా ఉంటుంది. అందువలన కొడుకు సిగరెట్లు కాల్చటం తండ్రికి ఇష్టమంటామా? అలా కాకుండా సిగరెట్లు కాల్చటం మంచి అలవాటని కొడుకుని సపోర్ట్ చేస్తామా? ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ అనేది జన్మ హక్కు. ఆ స్వేచ్ఛకు ఆటంకం కలిగించటం కూడా దోషమే. అందువలన అతని అలవాటును మాన్పాలని ప్రయత్నించటం కూడా దోషమే అని వాదించితే ఇక చెప్పవలసిందేముంటుంది? అతని అలవాటు ప్రమాదకరమైందని తెలుస్తూనే ఉంది. మరి చూస్తూ ఊరుకోవటమేనా? అందుకే రవిబాబు యోచనలకిప్పుడే ఆనకట్ట వేయటం ఆరంభించాలి. ఎలా? కలం తీసుకున్నాను. అంతే. విధి విరామం లేకుండా కలం సాగిపోతుంది. నాలోని భావాలు అక్షర రూపం దాల్చుతున్న కొద్దీ అదొక విధమైన ఉత్సాహం నన్ను వశపరుచుకుంటుంది. చివరకు వ్రాయటం పూర్తి చేసి కలం పక్కన పెట్టి తృప్తిగా గాలి పీల్చాను. చిరునవ్వుతో నేనందించిన కాగితాలందుకున్నాడు రవిబాబు. దానికి నేను పెట్టిన పేరు చూసి కథను పెద్దగా చదవనారంభించాడు. క్రీస్తు శకం 2000 సంవత్సరం నడుస్తున్న కాలమది. 1965 తర్వాత 35 సంవత్సరాల సుదీర్ఘ కాలం గడిచి 2000లో అడుగుపెట్టింది ప్రపంచం. ఈనాడు ఈ మైలురాయి దగ్గర నిలబడి వెనుతిరిగి చూస్తే 1965వ మైలురాయి ఎంతో ఎత్తులో కనిపించుతుంది. చరిత్ర బాట మీద నడుస్తున్న మానవత పోను పోను చిక్కని చీకట్లు కమ్ముకున్న లోయలలోనికి పయనించబోతుందనిపించుతుంది. మానవ చరిత్ర ఇక్కడే ఒక గొప్ప మలుపు తిరిగింది. అది మంచికో చెడుకో చెప్పటం ఇప్పుడే తేలిక కాదు. కానీ జరగవలసిందేదో జరిగిపోయింది. వావి వరుసలు, వర్ణాశ్రమ ధర్మాలు ఒట్టిపోయాయి. సంఘం కానీ, స్త్రీ పురుషుల మధ్య కట్టుబాట్లు కానీ, ఏ విధమైన ఆంక్షలు అడ్డంకులు కానీ లేకుండా పోయాయి. ఇప్పుడు అవన్నీ రెండే రెండు జాతులు, స్త్రీ పురుషుడు అంతే. 35 సంవత్సరాల తన సుదీర్ఘ కృషికి ప్రతిఫలంగా వెలిసిన ప్రస్తుత ప్రపంచాన్ని చూచి గర్వించుతూ ఇంకా మానవ జాతిని ఏ మార్గంలో పయనింపజేయాలా అని ఆలోచించుతూ తన గదిలో ఒంటరిగా కూర్చున్నాడు నవీన యుగ నిర్మాత 60 సంవత్సరాల వృద్ధుడు రవిబాబు. ఈ సందర్భంలో అతని గత చరిత్రను కొంచెం మననం చేసుకుంటే బాగుంటుందనుకుంటాను. రవిబాబు నా వంక చూచి చిరునవ్వు నవ్వాడు. మీరు కూడా ఈ పద్ధతినే అవలంబించబోతున్నట్లున్నారు అన్నాడు. అవును, మరి నీ పద్ధతి అవలంబించితే దానిలోని తప్పొప్పులు నీవు త్వరగా గ్రహించటానికి వీలయ్యేటట్లు చూచాను జవాబిచ్చాను. అతను మళ్ళీ కాగితాలలో తలదూర్చాడు. 1965 సంవత్సరం నాటికి ఆచార వ్యవహారాలు అనుసరించి రవిబాబు వివాహం చేసుకున్నాడు. అతని భార్య రమ కూడా విద్యావంతురాలు. రవిబాబు మీద మాత్రం అతడు నిర్మించబూనుకున్న నవ సమాజ నిర్మాణానికి ప్రణాళికను సిద్ధపరుచుకుంటుంది. అది తన ఒక్కడి వలన సాధ్యపడదని తనకు తెలుసు. అందుకే తనలోని భావాలను అమలుపరిచే విధానాలను, వాటి సత్ఫలితాలు మంచి రోజు చూచి రమతో దాపరికం లేకుండా చెప్పేశాడు. చూడు రమ, ఈ ప్రణాళిక ఇప్పటి పరిస్థితుల్లో, ఇప్పటి ప్రపంచంలో ఎబ్బెట్టుగా కనిపించవచ్చు. కానీ నేనాశించే ఆ యుగం, ఆ స్వర్ణయుగం ఆవిర్భవించిన నాడు ఈ ప్రణాళిక సర్వమానవులకు అనుసరణీయమవుతుంది. ఈనాడు మీ స్త్రీ జాతిలో ఈనాటి వర్ణాశ్రమ ధర్మాలలో చిక్కుపడి బయటపడలేక, లోపల ఈముడ్చుకోలేక బాధపడుతున్న స్త్రీలు అసంఖ్యాకంగా ఉన్నారు. వారందరికీ ఈ ప్రణాళిక ఎంత మేలు చేకూరుస్తుందో ఆలోచించు. ప్రజలు, ప్రభుత్వము ఊరుకుంటారా? రమ ప్రశ్నించింది. ఆ ప్రశ్నలో ఆమెకు గల అంగీకార భావాన్ని గమనించిన రవిబాబు పరమోత్సాహంతో చెప్పుకుపోతున్నాడు. ప్రజలు ఒట్టి గొర్రెమందులు రమ.
వాళ్ళదొక సమస్య కాదు. ఇక ప్రభుత్వం అంటావా? ప్రజలు మారుతున్నారు, కాలం మారుతుంది. వాటితో పాటు పరిపాలనా యంత్రాంగం కూడా అప్రయత్నంగానే మారిపోతుంది. పైగా ప్రజలే ప్రభుత్వమైనప్పుడా దిగులెందుకు? అందువలన ప్రజలకే ముందు మన ప్రణాళికను అందచేయాలి. అందుకు తగిన ప్రచారం కావాలి. అందుకు నీ సహాయం కావాలి. రవిబాబు ఆమెను తన సందిట్లోకి తీసుకుంటూ లాలనగా అడిగాడు. తప్పకుండా మీకు చేదోడుగా పనిచేస్తాను, మాటిచ్చింది రమ. రవిబాబు ఏ ఏ కారణాల నెపంతో ఈ నవ సమాజ నిర్మాణానికి నడుం కట్టాడో అవే పరిస్థితులను, మరింత ఘోరమైన సంఘటనలు రమ కూడా తన కళ్ళారా చూచి ఉండటంతో రవిబాబు భావాలకు వెంటనే ఆమోదముద్ర వేయగలిగింది. ఇక అప్పటి నుంచి అందుకు తగిన కృషి చేయనారంభించారు భార్యాభర్తలిద్దరూ. ఏ అరమరికలు లేక స్వేచ్ఛగా అన్ని విషయాలు మాట్లాడుకుంటూ తమ ప్రణాళికకు పునాదులు గట్టిపరుచుకోనారంభించారు. రవిబాబు తన భావాలను బలమైన వాదనా పటిమను జోడించి పత్రికలకు పంపించేవాడు. కొన్ని పరిశ్రమలు వాటిని ప్రచురించేవి. ప్రజలు ఆ వ్యాసాలను చదవనారంభించారు. తద్వారా వారిలో ఒక విధమైన ఆలోచనకు స్థానం కల్పించాయా వ్యాసాలు. ఏమైతేనేం ప్రజలలో ఒక స్వల్పమైన అలజడి రేగనారంభించింది. ఆయా పత్రికలు రవిబాబు వ్యాసాలను పుంకానుపుంకాలుగా విడుదల చేస్తున్నాయి. అతడి విషయం మీద చేసిన పరిశోధనలు, అనుభవాలు, మరికొన్ని ప్రతిపాదనలు ఇవన్నీ కలిపి మరొక పుస్తక ప్రచురణ సంస్థ అందంగా పుస్తక రూపంలో ముద్రించింది. వేలాది కాపీలు అమ్ముడుపోయిందా పుస్తకం. వాటిని చదివిన యువకులలో మంచి ఉద్రేకం ఊగిసలాడనారంభించింది. మరికొందరికి రవిబాబు ఒక పరమాత్మ స్వరూపంగా గోచరించసాగాడు. ఇక స్త్రీలలో కూడా రవిబాబు ప్రకటించిన వ్యాసాలకు, గ్రంథాలకు ఆకర్షింపబడిన సంఖ్య హెచ్చుగానే ఉంది. తదితరమైన కార్యక్రమమంతా రమ యథేచ్ఛగా, ఉత్సాహంగా నిర్వహించుతుంది. ఫలితంగా స్త్రీలలో కూడా ఈ నవ సమాజానికి సంబంధించిన భావాలకు ఎక్కువగానే ఆమోదముద్రలు లభించుతున్నాయి. అది చూచి రవిబాబు నవ్వుకునేవాడు. ప్రపంచంలో ఇంతమంది ఈ విషయాలలో ఆమోదం చూపుతున్నారంటే వాళ్ళంతా ప్రస్తుతంలో ఎంత అసంతృప్త జీవితాలలో మగ్గిపోతున్నారో అనే భావం తోచి ఆర్ధమనస్కుడైపోయేవాడు. ఈ పీడిత ప్రజానీకానికి విముక్తి ప్రసాదించబోయే ధీరునిగా తనకు తాను తలపోసి గర్వంతో ఉప్పొంగిపోయేవాడు. ప్రజలు తన భావాలను అర్థం చేసుకుని తనకు అండగా నిలబడుతున్నందుకు సంతోషించేవాడు. ఆ ఉత్సాహంలోనే రవిబాబు ఒక పత్రికను కూడా స్థాపించి పైన చెప్పబడిన స్త్రీ పురుషులకు అభయహస్తమిస్తూ ఆ పత్రికలో మరింత ఉధృతంగా తన రచనలను ప్రకటించుతూ దానికి రమను సంపాదకురానిగా నియమించి ఆమె చేత కూడా ఆయా విషయాలలో వ్యాసాలు, సంపాదకీయాలు వ్రాయించుతూ ప్రజలలో మరింత సంచలనం కలిగించగలిగాడు. దానికి తోడు రమ చేసిన ప్రచారంతో వందల సంఖ్యలో స్త్రీలు, రవిబాబు స్వయం కృషితో వేల కొలది పురుషులు నవ సమాజ స్థాపనకు కంకణం ధరించారు. ఒక శుభ సందర్భంలో వాళ్ళందరినీ ఒక చోట చేర్చి తమ తమ కార్యక్రమాలను నిర్వహించుకోవాలనే తలంపుతో రవిబాబు, రమలు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ విషయం అందరికీ వ్యక్తిగతంగా తెలియజేయబడింది. ఒక నిర్జమైన సుందర ప్రకృతిలో ఆ సమావేశం జరిగింది. స్త్రీ పురుషులంతా హాజరయ్యారు. ఒక పిక్నిక్లో పాల్గొన్నట్లుగా వాళ్ళంతా వచ్చారు. రవిబాబు లేచి నిలబడి సభికులను ఉద్దేశించి ఇలా ప్రచురించాడు. సోదర సోదరీమణులారా అని అలవాటు చొప్పున ప్రారంభించాడు. చిన్న సవరణ అంటూ లేచింది రమ. మీరిప్పుడు చేసిన సంబోధన మన సమాజ పద్ధతికి వ్యతిరేకంగా తోస్తుంది. అందువలన ఇక నుంచి దానిని యువతీ యువకులారా అని మార్చితే బాగుంటుందనుకుంటాను అన్నదామే. సభికుల నుంచి ఉత్సాహపూరితమైన అంగీకారం తెలియవచ్చింది. రవిబాబు చిరునవ్వు చిందించుతూ ప్రారంభించాడు. యువతీ యువకులారా, ఈ నవ సమాజ నిర్మాణానికి నాకంటే ఉత్సాహవంతులు, కార్యతప్తులు ఉన్నారని ఈనాడు ప్రత్యక్షంగా రుజువయ్యింది. ఇక నాకే చింత లేదు. మనం కలలుగంటున్న ఆ నవ సమాజాన్ని అత్యంత స్వల్పకాలంలోనే నిర్మించగలమనే ధైర్యం కలుగుతుంది. ప్రస్తుత సమాజంలో స్త్రీ పురుషుల మధ్య అభేద్యమైన ఇనుపగోడలు కట్టబడి ఉన్నాయి. ఈ రెండు జాతుల మధ్య ఆఘాతాల వంటి అంతరాలు కనిపించుతున్నాయి. అందువలన ఇరు పక్షాలలోనూ అంతులేని అసంతృప్తి, తీవ్రమైన నిరాశ, నిస్పృహలు ప్రబలి జీవితాలను చీకటిమయం చేస్తూ జాతిని ఏ రోజుకా రోజు నీరసాభావానికి గురిచేస్తున్నాయి. పురాతన కాలంలో పురుషుడు స్వార్థ చింతనతో, కుత్సితమైన ఆలోచనలతో
కట్టుబాట్లు, కఠిన నియమాలు సృష్టించుకున్నాడు. ప్రపంచం ఇప్పుడింత నాగరికతలో అడుగుపెట్టినప్పటికీ ముందు చూపు లేకుండా ఇంకా ఆ పాతకాలపు ధర్మసూత్రాలనే వల్లించుకుంటూ మనో వికాసాన్ని చేజేతులా దూరం చేసుకుంటూ ప్రకృతి సిద్ధమైన సహజవాంఛలను అరికట్టుకుంటూ మానవజాతి భావధ్యాస శృంఖలాలలో పడి కొట్టుమిట్టాడటం ఎంత భావ్యమో ఆలోచించండి. ఈనాడు మీలో ఎందరో ఇటువంటి బాధావహమైన జీవితాలను గడుపుతున్న వాళ్ళున్నారు. మిమ్మల్ని, మీ భావాలను, మీ వాంఛలను సంఘమనే నియంతృత్వం అణిచివేస్తుంది. మీ చీకటి బ్రతుకులలో స్వేచ్ఛ, అసంతృప్తి అనే అరుణోదయ చంద్రోదయాలను శూన్యం చేస్తుంది. ఎన్నాళ్ళ నుంచే నాలో మీ అందరినీ గురించిన ఈ సమస్యలు ప్రగాఢమైన పరివేదన కలిగించిన నారంభించాయి. అహోరాత్రులు వీటికి అంతమెలాగా అని ఆలోచిస్తూ ఉండేవాణ్ణి. చివరకు నాకు ఒక మార్గం గోచరించింది. దాని తుది రూపమే ఈ నవ సమాజ నిర్మాణం. ఈ సమాజ రూపాన్ని క్లుప్తంగా మీకు వివరించుతాను. స్త్రీ పురుషుల మధ్య స్వేచ్ఛ ప్రవృత్తికి ఈ సమాజం అధికంగా దోహదం చేస్తుంది. ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ యథేచ్ఛగా తమ మనోవాంఛలను నెరవేర్చుకునేటందుకు తగిన సదుపాయాలు, సూత్రాలు ఈ సమాజం సృష్టించుతుంది. ఇందులో బంధుత్వాలకు కానీ, వావి వరుసలకు కానీ స్థానం ఉండదు. కుచితాలకు, కుతంత్రాలకు తావుండదు. స్త్రీ పురుషులందరూ స్వేచ్ఛ ప్రణయపుటానంద డోలికలలో తృప్తి తీరా ఉర్రూతులోగటానికి ఈ నవసమాజం తన సంపూర్ణ సహకారానందజేస్తుంది. సుదీర్ఘమైన తన ఉపన్యాసాన్ని రవిబాబు ముగించగానే సభికులు కరతాళధ్వనులు చేశారు. మిత్రులారా, రమాదేవి కంఠధ్వనికి సభికులు తన్మయులైనారు. రవిబాబు చెప్పిన విషయం మీరంతా ఆమోదించారని మీ ఉత్సాహం చూస్తుంటేనే తెలుస్తుంది. అందుకు నా ధన్యవాదాలు. ఇకపోతే ఏ సమాజంలోనైనా, ఏ కాలంలోనైనా స్త్రీలకే ఎక్కువ సమస్యలుంటాయని మీరంతా గ్రహించాలి. రవిబాబు చెప్పినట్లు ప్రస్తుత సమాజంలోని స్త్రీలు పురుషుల స్వార్థానికి ఎరలవుతూ అత్యంత హీనమైన బ్రతుకును గడుపుతున్నారు. ఈనాటి స్త్రీ స్వేచ్ఛ కోసం ప్రాకులాడుతుంది. అందుకే నవసమాజం వీలు కలిగించుకుంది. అయినప్పటికీ ఈ నవసమాజంలో కూడా స్త్రీకి సంబంధించిన చిక్కు సమస్యలు అనేకం ఉన్నాయి. స్త్రీలు అబలని మీకు తెలుసు. ఆ అలసత్వం కారణంగానే యుగాల నుంచి పురుషుడికి బానిసంగా పడి ఉంది. అదే ప్రస్తుత సమాజంలో కూడా అనుసరింపబడుతుంది. కానీ నవసమాజంలో స్త్రీకి ఆ విధమైన బానిసత్వం తొలగింపబడినప్పటికీ స్వేచ్ఛ ప్రణయం అనగానే అనేక నూతన అవాంతరాలు కల్పించుతాయి. అందుకే అలాంటిదేమీ రాకుండా చూడాలంటే ఈ నవ సమాజంలో స్త్రీకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అందువలన స్త్రీ యొక్క అబలత్వం కనిపించదు. స్త్రీ కూడా ఒక వ్యక్తిగా మసలగలుగుతుంది. తన ఇష్టం ఉన్న పురుషుని ఆమె ఎన్నుకున్నప్పుడు తక్కిన పురుషులు ఓర్పు కలిగి ప్రవర్తించాలి. ఈ మాట అంటే యువకులకు కోపం రావచ్చు. అందుకే ఎవరికి ఏ అవమానాలు, అనుమానము లేని విధంగా ఈ విషయంలో లాటరీ విధానాన్ని అవలంబించితే ఈ సమస్య తేలికగా పరిష్కరింపబడుతుంది. ఈ విధంగా స్త్రీకి కొంచెం ఎక్కువ ప్రాధాన్యత కలిగించడం పురుషులకు కూడా సంతోషదాయకమేనని తలుస్తాను. ఇక నుంచి యువకులంతా శక్తివంచన లేకుండా శ్రమించుతూ నవ సమాజ నిర్మాణం జరిగేటంత వరకు నిద్రపోమని శపథం చేయాలని, ఎప్పటికప్పుడు మీ సహాయ సహకారాలను మాకు అందజేస్తూ తద్వారా మమ్ములను మీకు సేవ చేయటానికి ఎల్లప్పుడూ ప్రోత్సహించగలరని నమ్ముతూ ఇంతటితో విరమిస్తాను. భూ సంబోధరాళాలు ప్రతిధ్వనించేటట్లు సభికుల కరతాళధ్వనులు, హర్షధ్వానాలు చెలరేగాయి. వెనువెంటనే అనుబంధ కార్యక్రమంగా రమా, రవి బాబులు తమ ప్రసంగాలలో వెల్లడించిన కొన్ని ప్రతిపాదనలు తీర్మానాలుగా ఏకగ్రీవంగా ఆమోదించబడటంతో సభా కార్యక్రమం ముగిసింది. ప్రప్రథమంగా అక్కడ సమావేశమైన స్త్రీ పురుషులు స్వేచ్ఛకు రవిబాబు, రమలు ప్రారంభోత్సవం చేశారు. క్షణంలో అక్కడి ప్రకృతి అంతా బృందావనమయ్యింది. ప్రతి స్త్రీ ఒక గోపిక అయింది. ప్రతి పురుషుడు ఒక కృష్ణుడయ్యాడు. రవిబాబు ప్రారంభించిన ఉద్యమం చిలువలు పలవలై శాఖోపశాఖలై విస్తరించుతుంది. ఆ చిరకాలంలోనే అతని కృషి ఫలితంగా ఆ ఉద్యమం బ్రహ్మాండమైన విప్లవంగా రూపొందింది. అనతి కాలంలోనే సముద్ర కెరటం వలె పొంగి వస్తున్న ఆ విప్లవ ప్రవాహపు దాటికి ఆగలేక కూకటి వేళ్లతో పెళ్లగించుకుపోయింది. వావి వరుసలు మంటకలిశాయి. కట్టుబాట్లు సంపూర్ణంగా ఛేదించబడ్డాయి. మానవ సంఘంలో ఇలాంటి ప్రవర్తన కలిగినప్పుడే రవిబాబుకు కూతురు పుట్టింది. కామిని అని నామకరణం చేశారా పాపకు. పాప పుట్టి 3 నెలలు అయ్యింది. రమ తిరిగి ఆరోగ్యాన్ని కోలుకుంటుంది. విశ్రాంతి తీసుకుంటుందామె. సమాజ కార్యక్రమాలలో అంతగా పాల్గొనలేకపోతుంది.
రవిబాబు మాత్రం రాత్రింబవళ్ళు సమాజానికి ఒక రూపురేఖలు స్థిరపరచాలనే తమకంతో కృషి చేస్తున్నాడు. అప్పటికే స్త్రీ పురుషుల స్వేచ్ఛ ప్రవృత్తి గట్లు తెంచుకుని పొంగి పొర్లి ప్రవహించుతున్న ప్రవాహంలా సమాజంలో ప్రవర్తిల్లుతుంది. దాన్ని నరికట్టే శక్తి ఏ వ్యక్తికి ఏ సంస్థకు లేక చూస్తూ ఊరుకోవటమో, లేక కాలం మారుతుంది గనక కాలంతో పాటే మనము మారిపోవాలని స్వేచ్ఛకు తాము చేయూతనివ్వటమో జరుగుతుంది. ఒకరోజు సాయంకాలం రామాదేవి ఆరోగ్యాన్ని పరామర్శించటానికి కొంతమంది సమాజ కార్యకర్తలు రవిబాబు ఇంటికి వచ్చారు. రవిబాబు ఇంట్లో లేడు. రామాదేవి వారిని సాదరంగా ఆహ్వానించి సుఖాశీలను చేసి వారితో సమాజ కార్యకలాపాలను గురించి అడిగి తెలుసుకుంటుంది. అప్పటికి పరిపూర్ణ ఆరోగ్యవంతురాలైన రమాదేవి మునిపటి కంటే మినుమిక్కిలి సౌందర్యోపేతంగా చూపురులకు పిచ్చెక్కించేటట్లున్నది. వచ్చిన కార్యకర్తలంతా ఇంచుమించు అదే ధోరణిలో పడిపోయారు. గంటలు తరబడి ఆమెను సంభాషణలతో విసిగించుతూ తమ మనసులోని వాంఛలను ఆమెకు సూటిగా తెలియపరిచేలా ప్రవర్తించనారంభించారు. రమాదేవి ఇప్పుడు విషమ సమస్యలో ఇరుక్కుపోయింది. ఏం చేయాలో తోచక వాళ్ళను ఎలా సమాధానపరిచి పంపాలో తెలియక మిన్నకుండిపోయింది. ఆ రోజే తను ప్రారంభించిన ఈ విప్లవ పరిణామాన్ని ప్రథమంగా చవిచూడగలిగాడు రవిబాబు. ఆఫీసు నుంచి ఇంటికెళ్ళి రమ పడుకునే గదిలో ప్రవేశించిన రవిబాబు భయభ్రాంతుడై నోటమాట రాక అలాగే కొయ్యబారిపోయాడు. కామిని ఉయ్యాలలో గగ్గోలుగా ఏడుస్తుంది. గది మధ్యలో రమ వ్యవస్థగా కింద పడి ఉంది. ఆమె శరీరం నిండా అక్కడక్కడ రక్తపు మరకలు ఎండిపోయి ఉన్నాయి. ఆమెలోని రక్త ప్రసరణ ఎప్పుడూ ఆగిపోయింది. రవిబాబు నిశ్చేష్టుడై అడుగులు తడబడుతుండగా ఆ శవాన్ని సమీపించాడు. ఆమె చేతులున్న చోట కింద గచ్చు మీద రక్తంతో ఈ మాటలు వ్రాసి ఉన్నాయి. నవ సమాజ నిర్మాణ ఫలితం స్వేచ్ఛా ప్రణయం మనకిచ్చిన ప్రతిఫలమిది. ఇదే తుది సందేశ స్వేచ్ఛా ప్రణయమే నా ప్రాణాలు బలే అంతే వ్రాసి ఉంది. రవి కళలో ఏదో ఆవేశం ఒక్క క్షణం నిలిచి మాయమైంది. అతడు కన్నీరు విడవలేదు. మౌనంగా వెళ్ళి కామినిని తన సందిట్లో ఇరికించుకుని గది బయటకు వచ్చేశాడు. రవిబాబు కామినిని దాదుల సంరక్షణకు అప్పగించి తన పర్యవేక్షణలో పెంచుతున్నాడు. రామాదేవి బలి కావటంతో రవిబాబు మస్తిష్కంలో అనేకమైన సరికొత్త చిక్కు సమస్యలు ఏర్పడ్డాయి. తన కుడిభుజం పోయిందని లోలోపల వాపోయాడు రవి. అంతేకాక ఆమెతో తను పంచుకున్న జీవితపు మధుర స్మృతులు అతనిని మరింత కుంగతీశాయి, దుఃఖపూరితుణ్ణి చేశాయి. కొన్నాళ్ల దాకా ఆ షాక్ నుంచి కోలుకోలేకపోయాడతడు. కానీ స్వల్పకాలంలోనే తిరిగి కోలుకున్న రవిబాబు తన స్వేచ్ఛా ప్రణయ ఉద్యమంలో ఏదో లోపముందని గ్రహించాడు. ఆ లోపమేదో ఇదమిద్దమని తేల్చుకోలేకపోయినా ఆ ఒక్క లోపంతో తన ఉద్యమానికి స్వస్తి చెప్పాలని అతడు అనుకోలేదు. ఒక రమాదేవి చావు తన ఉద్యమానికి ఆటంకం కారాదని అతడు నిశ్చయించుకున్నాడు. ఒక ఘనకార్యం సాధించేటప్పుడు ఇలాంటి చిక్కులెన్నో వస్తుంటాయి. ప్రతిదాన్ని ఒక సమస్యగా తీసుకుని దాని గురించి బుర్ర బద్దలు కట్టుకోవటం అతనికి ఇష్టం లేదు. ఇదివరకెందరో మహామహులు ఈ స్వేచ్ఛా ప్రణయానికి పునాదులు వేశారు. కానీ కార్యం సాధించే లోపలే కాలం తీరి అంతర్హితమయ్యారు. అటువంటి వారిలో ముఖ్యుడు ప్రపంచ రాజ్యాలనన్నిటినీ తన దిశశక్తితో గడగడలాడించిన ఆమేయ ప్రజ్ఞావంతుడు హిట్లర్. అతడు వీరోచితమైన జాతిని ఉద్భవింపజేయాలనే దృష్టితో ఒక మన్మథ సామ్రాజ్యాన్ని నవీన పంథాలో నెలకొల్పాడు. కానీ మధ్యలోనే హిట్లర్ అంతమయ్యాడు. ఇది చరిత్ర తెలుపుతున్న సత్యం. ఇంచుమించు ఆనాడు హిట్లర్ స్థాపించిన ఆ మన్మథ సామ్రాజ్యం లాంటిదే తానిప్పుడు నిర్మించ నవ సమాజం. ఆ హిట్లరే తనకు మార్గదర్శకుడు. అది కూడా కాకుండా మన్మథ సామ్రాజ్యాన్ని నిర్మించబోనటంలో హిట్లర్ కొన్ని కఠినమైన పాషాణ సదృశ్యమైన నియమ నిబంధనలు అమలుపరిచి ఆ విషయంలో కూడా తన నియంతృత్వాన్ని నిరూపించుకున్నాడు. కానీ తానలా చేయటం లేదు. యువతీ యువకులందరికీ వీలైన నియమాలను సూత్రాలను సృజనాత్మకమైన పందాలో నిర్మించాడు. అందుకనే తన ఉద్యమం అత్యంత విజయోపేతమవుతుందని పరిస్థితులు వెల్లడించుతున్నాయి. ఇప్పుడు ఈ సమాజంలో తాను ఏవో కొన్ని కుంటి సాకులతో రంగం నుంచి వైదొలగటం జరగని పని. రవిబాబు ఎప్పటికప్పుడు ఇలా ఆలోచించుతూ వెనుకంజ వేయిపోతున్న తన మనసును బుజ్జగించి దృఢచిత్తుడవుతుంటాడు. అయినప్పటికీ అతని లోపల అప్పుడప్పుడు మరో రవిబాబు ప్రత్యక్షమవుతుంటాడు. రవిబాబును హేళన చేస్తుంటాడు. అతని పనులను నిర్దాక్షిణ్యంగా నిలువున విమర్శించుతుంటాడు. అతడు తనలో ప్రత్యక్షమైనప్పుడల్లా రవిబాబు భుజాలు తడుముకుంటాడు. ఆత్మపరీక్ష చేసుకోనారంభించుతాడు.
కానీ రవిబాబు మనసు తీసుకునే తుది నిర్ణయంతో లోపలే రవిబాబు ఓడిపోయి బిక్కమొహం వేసుకుని లోపలే అణగారిపోతాడు. మళ్ళీ వీలు కలిగినప్పుడల్లా తిరిగి పునర్జీవితుడై రవిబాబు బుద్ధితో పోరాడుతూనే ఉన్నాడు. అతడు తనలో కనిపించినప్పుడల్లా రవిబాబు నిర్లక్ష్యంగా నవ్వటం నేర్చుకున్నాడు. ఆ నవ్వు చూచి రవి పిచ్చివాడవుతాడు. రోక్షణంగా తీక్షణంగా రవిబాబును అతని పనులను ఖండించుతాడు. అందుకు రవిబాబు చక్కటి మాటను వల్లించటం నేర్చుకున్నాడు. పోవై స్వార్థ పిశాచి అని కసిరేవాడు. నీవిక చచ్చిపోరాదు అని సలహా ఇచ్చేవాడు. సనాతన సంకుచిత సూత్రాలను వల్లించే సన్యాసి నీ దారి నువ్వు చూచుకో అని హుకుం జారీ చేసేవాడు. కాలం గడిచే కొద్దీ ఈ రకం చివాట్లతో రవిబాబుకు మొహం మొత్తి విసుగు పుట్టి నిస్సహాయంగా ఫేడౌట్ అయ్యాడు. వెంటనే రవిబాబు కొత్త బలాన్ని పుంజుకున్నాడు. సమాధికోత్సాహంతో తన కార్యకలాపాలను నిరాటంగా కొనసాగించనారంభించాడు. కామిని పెరిగి పెద్దదవుతున్న కొలది నవ సమాజంలో కూడా ఎన్నో మార్పులు వేగంగా జరిగిపోతున్నాయి. స్వేచ్ఛా ప్రవృత్తి బాహాటంగా అమలు జరిగిపోతుంది. సంకోచాలు సందేహాలకు తావే లేకుండా పోయింది. వివాహ వ్యవస్థ నిర్మూలింపబడింది. కుటుంబ వ్యవస్థ కుంటుపడింది. ఎక్కడ చూచినా స్వేచ్ఛ ప్రణయాలే దర్శనమిస్తున్నాయి. కామినికి యుక్త వయసు వచ్చింది. అప్పటికే రవిబాబు ఆశించిన నవ సమాజం ఒక రూపును దిద్దుకోగలిగింది. కామిని కూడా రవిబాబు ఆశయాల వరబడిలోనే పెరగటం జరిగింది. అందువల్లనే ఆమె కూడా స్వేచ్ఛా ప్రవృత్తి అలవాటు చేసుకోగలిగింది. అతి ముఖ్యమైన సన్నివేశాలతో ఘట్టాలతోనూ రవిబాబు 35 సంవత్సరాల గతం గడిచింది. ఇప్పుడు రవిబాబు 60 ఏళ్ల వృద్ధుడు. అతని కూతురు కామిని 20 సంవత్సరాల నవ యవ్వనవతి, అపురూప సౌందర్యవతి, అసమాన సౌకుమారవతి. ఆమె స్వేచ్ఛ కోసం సర్వ సౌకర్యాలు కల్పించాడు రవిబాబు. ఆమెకు ఒక ప్రత్యేకమైన గదిని కేటాయించాడు. కామిని ఆ గదిలో ఒంటరిగా ఉంటూ కాలేజీలో చదువుతుంది. ఆ రోజు కాలేజీ నుంచి తన రూమ్కు నడిచి వెడుతుంది కామిని. వెనుక నుంచి రెవ్వున సైకిల్ తొక్కుకుంటూ వచ్చాడు రఘు. కామిని, సైకిల్ ఎక్కుతావా? నీ రూమ్ దగ్గర డ్రాప్ చేస్తాను. ఏమో బాబు, నాకు చేత కాదు అబద్ధమాడింది కామిని. పోనీ నేను నడిచి వస్తాను అంటూ అతడు సైకిల్ దిగాడు. ఇంతలో పక్క సందులో నుంచి రామం, జగ్గు వచ్చారు. వాళ్ళు కామినితో నడుస్తున్నారు. కామిని, నిన్న మాటిచ్చావు కదూ రఘు అన్నాడు. కాదన్నానా అలవోకగా అన్నది కామిని. మరి నా సంగతి? రామం ప్రశ్నించాడు. రేపు అన్నది కామిని. ఎన్నాళ్ళీ వాయిదాలు? రామం సణిగాడు. కామిని, నీకిది భావ్యం కాదు, నేను మనిషినే. జగ్గు తన వంతు పాఠం వల్లించాడు. కామిని కొంచెం బిత్తరపోయింది. నవ సమాజ సూత్రాలను అనుసరించి అలా అడిగే హక్కు వారికి సక్రమించింది. ఆ సూత్రాలను అనుసరించే వారిని తిరస్కరించే హక్కు లేక వారిలో తనకు కావలసిన వారి వెన్నుకునే హక్కు కామినికి ఉంది. కానీ అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంది కనుకను వారిని తిరస్కరించే ఆలోచన ఆమెకు లేనందునను, పైగా ఆమెకు ఆ రోజు వ్యర్థం చేయాలని లేదు కనుకను ఆలోచించుతూ నడుస్తూ ఉంది. రఘు, రామం, జగ్గు ఆమె అవయవాలను, ఆమె నడకను, ఆమెతో తమ గతానుభవాలను హుషారుగా చెప్పుకుంటూ ఆమెతోటే నడుస్తున్నారు. కామిని రూమ్ దగ్గర పడింది. ఆమె తల ఎత్తి ముందుకు చూచి తన రూమ్ దగ్గర నిలిచి ఉన్న కారును చూచి మరింత భయపడింది. వీళ్ళెవరూ రారనుకుని మురళికి తాను పొద్దున మాటిచ్చింది. అతడు తన కారులో వచ్చి రెడీగా కూర్చున్నాడు. ఏం చెయ్యాలి? వీళ్ళనందరినీ ఎలా సముదాయించాలి? కామిని రూమ్ చేరుకుంది. తలుపు తీసింది. నలుగురు బిలబిలామంటూ లోపల ప్రవేశించారు. ఇదిగో అబ్బాయిలు, అల్లరి చేయకండి, నాకు తలనొప్పిగా ఉంది. దయచేసి వాటికి వెళ్ళిరండి కొంచెం విసుగుతో అన్నది కామిని. కామిని, ఇందాకేమన్నావు? మళ్ళీ ఇంతలో అన్నాడు రఘు. అతన్ని చూస్తే జాలేసింది ఆమెకు. తక్కిన మూకంతా కాకుల్లా ఒకటే గోల మొదలుపెట్టారు. పోనీ ఒక పని చేద్దాం అన్నది కామిని. ఏమిటది? అందరూ అడిగారు. చీట్లు కలుపుతాను. నా పేరు ఎవరు తీస్తే వాళ్ళు ఉండాలి. ముందు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయినా సమాజ విధులలో అదొకటి అయినందున అందరూ అంగీకరించారు. పైగా ఆ అదృష్టం తనని వరించవచ్చుననే ఆశ ప్రతి ఒక్కరి మనసులోనూ ఉన్నది. చీట్లు కలిపిందామే. అంతా తీశారు. రామం చేతిలోకి కామిని వచ్చింది. మురళికి ఏడుపొచ్చినంత పనైంది. అతడు ఆమెను హృదయంలో పెట్టుకుని పూజించుతున్నాడు. కామినికి కూడా మురళి అంటే పంచ ప్రాణాలు. కానీ ఏం చేస్తుంది? మరో అవకాశము కోసం నిరీక్షించు ప్రియా అని మనసులోనే అనుకుంది. అదే భావం బయట పెట్టడానికి సమాజ నియమం అంగీకరించదు.
ఏ స్త్రీ కానీ ఏ పురుషుడు కానీ ఏ ఒక్కరి సొత్తు అయిపోవటానికి వీలు లేదు. ఒక్కరినే ఆజన్మాంతం ప్రేమించటానికి ఆస్కారం లేదు. అందుకే మోగవేదనతో అందరితో పాటు మురళికి కూడా వీడ్కోలు చెప్పింది కామిని. అందరూ లోలోపల క్రుద్ధులైపోతూ రామం అదృష్టానికి ఈర్ష్యపడుతూ ముఖాలు కందగడ్డలలా చేసుకుని కిందికి దించుకుని అవమాన భారంతో నిరాశతో వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోగానే చెంగున తలుపులు బిగించాడు రామం. వెంటనే అతని పశుబలంతో ఉక్కిరిబిక్కిరి అయింది కామిని. ఇష్టం లేకపోతే తిరస్కరించవచ్చుననేది కూడా స్త్రీకి వీలైన క్లాజ్ ఉంది. కానీ అంత స్వేచ్ఛ లభించిన తర్వాత, అన్ని సదుపాయాలను గూడిన తర్వాత ఒక్కరోజు నిరర్ధకంగా వదులుకోవాలనుకునే స్త్రీ ఎక్కడుంటుంది? ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది కామిని. అనుక్షణము వ్యక్తం కాని బాధ ఏదో మనసులో సుళ్ళి తిరుగుతూ ఆమెను లోపల దహించి వేస్తుంది. అందుకే ఎక్కువ కాలం ఒంటరిగా గడుపుదామని ఆమె కోరుకుంటున్నా అది దుర్లభమే అవుతుంది. ఎప్పుడూ ఎవరో ఒక బాయ్ ఫ్రెండ్ ఆమెను నీడలా అంటిపెట్టుకుని ఉంటాడు. ఆమె కడగంటి చూపు కోసం, ఆమె పడకటింటి పొందు కోసం, ఆమె అందించిపోయే అదరపానం కోసం, ఆమె చవి చూపబోయే ప్రణయామృతం కోసం ప్రణయోన్మత్తులై ఎదురు చూస్తూ కాచుకుని ఉంటున్నారు. తీరిక చిక్కినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె భావాలు ప్రస్తుత స్వేచ్ఛా ప్రణయం నవసమాజం మీదనే ప్రవర్తిల్లుతుంటాయి. మానవతకు ఇదెంతవరకు మేలు చేకూర్చుతుంది అనే ప్రశ్న ఆమె మెదడులో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించుకుంటూ ఉంటుంది. మొదట్లో యవ్వనం పూసిన తొలి రోజులలో ఈ భావాలు చాలా ఉన్నతంగా ఉన్నట్లు కనిపించాయి. అప్పుడే పూసిన పూబాల తనలోని మధువనంతా అడిగిన మధుపానానికి లేదనకుండా పంచి ఇచ్చినట్లు తన సౌందర్యవంతమైన శరీర యవ్వనాన్ని అడిగిన వారికి లేదనకుండా స్వేచ్ఛగా పంచింది. కానీ పూబాల జీవితమంతా క్షణభంగురం కాదు. తన జీవితం ఇంకా 25 వసంతాలన్నా చవి చూడలేదు తాను. ఒక వసంతంలో పూసిన పూబాల ఆ వసంతంలోనే తనలోని మధువునంతా గండు తుమ్మిదలు కొల్లగొట్టగానే వాడేవత్తయ్య రాలిపోతుంది. దానికి మనసు లేదు, కాంక్షలుండవు, సుదీర్ఘమైన జీవితం లేదు. కానీ తనకలా కాదు. తనలోని ప్రణయామృతం అంత త్వరగా ఇంకిపోదు. తనకు సుదీర్ఘమైన జీవితం ఉంది భవిష్యత్తులో. తనకనేక కాంక్షలున్నాయి. అన్నిటినీ మించిన మనస్సు ఉంది. ఆ మనసు నిండా మురళి ఉన్నాడు. మరి పూబాలతో తనకు పోలిక ఎలా కుదురుతుంది? పోనీ తన జీవితం పూబాలలాగే అత్యంత స్వల్పమైతే దానిని సంతోషంతో భరించగలుగుతుంది. ఇప్పుడన్నీ ఉండటం వలన తనకు మిగిలిన సంతృప్తి ఏమిటి? ఏమీ లేదు. తమ ఆకలి తీర్చుకుని మధుపాలన్నీ ఎగిరిపోతున్నాయి. ఒక మధుపము తనకు సంపూర్ణానందం కలిగించటం లేదు. పైగా ముఖం ముత్తినప్పుడు తమ ముఖం తప్పించుతున్నాయి. అలాగే శరీరం వాంఛించినప్పుడు తనకు కావలసిన, తను ఆశించిన సుఖాలు మోఖాలు తప్పించుతున్నాయి. పురుషులు తమ స్వార్థం కోసం ఈ వికృతత్వాన్ని ప్రోత్సహించారు. ఆమె ఆలోచనలు గతం మీదకు ఎర్రబాకాయి. ఆమెతో శరీర పరిచయం ఉన్న వాళ్ళు ఒక్కొక్కరే ఆమె స్మృతిపదంలో మెదిలారు. రామం, జగ్గు, రఘు, మూర్తి, విశ్వం, ఓ ఇంకెందరో ఉన్నారు. సరిగ్గా గుర్తు రావటం లేదు కూడా. వీళ్ళందరికీ తను కావాలా? లేదు. వీరిలో ఎవరికీ వ్యక్తిగా తన అవసరం లేదు. తన శరీరాన్నే వాళ్ళు కాంక్షించుతున్నది. మరి తనకు? ఈ పశువుల మందతో తనకు పని లేదు. కానీ మురళి ఒక్కడే తనకు కావాలి. అతడు వ్యక్తిగా తనకు కావాలి. తనను వ్యక్తిగా అతడు స్వీకరించగలడు. వ్యక్తిగా, పురుషుడుగా, ప్రేమికుడుగా తనకు కావాలి. అన్ని విధాల మురళిని తాను కోరుకుంటుంది. దీనినే ప్రేమ అంటారేమో. కామిని శరీరం పులకరించిందా భావనకు. కానీ ఆమె హృదయం మాత్రం ప్రేమ అనే పవిత్ర పదం వినటానికి కూడా వీలులేని కాలమిది. కిందట శతాబ్దాల మానవ చరిత్రలో ప్రేమ యొక్క అస్తిత్వాన్ని తాను చదివింది. దాని యొక్క విశ్వరూపం తన మనోనేత్రంలో సాక్షాత్కరింపచేసుకుంది. దాని తత్వం పరిపూర్ణంగా అర్థం చేసుకుంది. అది తనకు దక్కితే ఎంత బాగుండు అని ఉవ్విళ్ళూరింది. అలాగే మురళిని ప్రేమించింది. మనసులో ఆరాధించుతుంది. కానీ ఈ యుగం అందుకు ఒప్పుకోదు. ఒక స్త్రీ ఏ ఒక్కరి సొత్తు అయిపోవటానికి వీలు లేదు. తనను ప్రేమించటానికి హక్కు లేదు. అంటే తనను ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం లేదన్నమాట. ఏం బ్రతుకులివి? గొణిగిందామే. ఏ మగవాడికి తన మీద కాదు, తన శరీరం మీద కన్ను పడితే ఆ మగవాడికి ఆ రోజు తననర్పించుకోవాలా? ఒక అబల ఇష్టాలు ఇప్పుడెవరు పట్టించుకుంటున్నారు? ఆ ఎమెండ్మెంటుతో స్త్రీ జాతి కన్నీళ్లు తుడవటం తప్ప.
తాను కాదన్నా ఇష్టం లేదన్నా ఆ మగ పశువు ఊరుకోవద్దు. అలా ఊరుకొని వాళ్ళను శిక్షిస్తారా? అలా శిక్షిస్తే రోజుకెన్ని వందల మందిని శిక్షించగలుగుతారు? అటువంటి తనకు కొన్ని అనుభవాలున్నాయి. ఎవడో ఒక ముద్దు వెధవ కళ్ళల్లో తను పడుతుంది. పడక తప్పదు మరి. వాడు తనను కావాలంటాడు. తాను అసహ్యంతో చేదరించుకుంటుంది. అయినా తనను విడవడు. కాళ్ళవేళా పడి బ్రతిమలాడతాడు, ఏడుస్తాడు, జుట్టు పీక్కుంటాడు, కాళ్ళకడ్డం పడతాడు, ఇంకా ఏమేమో చేస్తాడు. అసలు హృదయమన్న ఆడది వాడి కన్నీళ్లు చూడగానే సులభంగా కరిగిపోవడం జరుగుతుంది. అప్పటికి అన్నిటికీ మొండికెత్తిన ఆడదాని దగ్గర వాడొక చిన్న చిట్కా వేస్తాడు. చిట్టి చివరకు వాడు ఆ దేవత నుంచి కోరుకునే వరము ఒక చిక్కని ముద్దు. ఆ ఒక్క ముద్దుతో ఆ వెధవ గొడవ తప్పుతుందని భావించి ఆ దేవత వాడు కోరిక చిక్కని ముద్దును ప్రసాదించటానికి అంగీకరించుతుంది. అంతే. ఆ ఒక్క ముద్దుతోనే ఆ వెధవ మాయ చేసి ఆ దేవతను తన పాదాకృతం చేసుకుని వదులుతాడు. అవును, అటువంటి తనకు కూడా చాలా అనుభవాలున్నాయి. ఆ ముద్దు శరీరాల కింద పడి వాడిన పువ్వులా నలిగిపోతూ కన్నీరు కార్చిన రోజులెన్ని లేవు? ఈ యుగం స్త్రీలలో ఈ విధమైన బాధలకు గురి అవుతున్న వారెందరూ లేరు? ఇంచుమించు స్త్రీ జాతికంతకు ఈ దుర్గతి ఉంటూనే ఉంటుంది. ఈ అభాగ్యుల గోడు వినేదెవరు? స్త్రీల ఇష్టాయిష్టాల మీదనే ఈ స్వేచ్ఛ ప్రణయ విప్లవం ఆధారపడి ఉందని, దాని విధానాలు స్త్రీలకు న్యాయం చేకూర్చేందుకే వినియోగింపబడతాయని మాత్రం తన తండ్రి లాంటి తలలు నెరిసిన కొన్ని పెద్ద తలల వాదం. ఏది మరి? స్త్రీ ఇష్టాయిష్టాలనెవరు గమనించుతున్నారు? స్త్రీ వ్యక్తిత్వం అంటూ ఎక్కడ తగలడుతుంది? ఇది విప్లవమా? కాదు, మానవజాతికే పుట్టిన ముసలం. తాను స్వేచ్ఛా ప్రవృత్తికి అలవాటు పడిన మాట వాస్తవమే. అది పెంపకంలోనే అలవడింది. తనకే పురుషుడి మీద మనసు పోతే అతడితో గడపవచ్చుననే స్తోత్రం తనకు అండగా నిలుస్తుంది. అయితే తనకు మాత్రం మురళి ఒక్కడే మగసిరిగలవాడుగా కనిపించుతాడు. అందువలన తన చేత తిరస్కరించబడిన తక్కిన మగజాతి తన స్వేచ్ఛను, మురళి పొందే అవకాశాన్ని చూస్తూ ఊరుకుంటుందా? మురళిని తాను స్వీకరించడం జరిగినప్పుడు తక్కిన వాళ్ళెంత చిన్నతనం ఫీలవుతారు? వాళ్ళకి మురళిని బ్రతకనిస్తారా? వాళ్ళలోని ఈర్ష్యలకు, ద్వేషాలకు తన మురళి ఏం కావాలి? అతనిని తనను బ్రతకనిస్తారా? ఎక్కడ దీనికంతం? ఎందుకీ స్వేచ్ఛా ప్రణయం? 20వ శతాబ్దంలో స్త్రీ స్వేచ్ఛ కోసం అల్లాడిపోయిందని, ఆ స్వేచ్ఛను స్త్రీకి ఇవ్వాలని ఈ విప్లవం ప్రారంభమైందని చెబుతున్నారే. ఎవరెలా ఊహించిన మందభాగ్యులు! స్త్రీ స్వేచ్ఛ కోరిందంటూ దానికిలా అర్థం తీసుకున్న వారి మాంద్యం బుద్ధే మనాలి. తనకు స్వేచ్ఛ కావాలి. కానీ తను కోరే స్వేచ్ఛ ఈ కోణంలో ఇవ్వడలేదే. ఈ యుగంలో ప్రేమించే అర్హత లేదు. మానవ హృదయాలు చచ్చిపోయాయి. మృగాలు మాత్రం మానవులుగా బ్రతుకుతున్నాయి. కామిని కళ్ళ నిండా నీళ్లు ఊపికి చెక్కిళ్లపై ప్రవాహ రూపంలో ప్రవహించుతుంది. కామిని గది ముందాగిందా కారు. అందులో నుంచి మురళి దిగి కామిని గది తలుపులు సమీపించి మునివేళ్లతో తట్టాడు. లోపల నుంచి జవాబు రాలేదు. మళ్ళీ ఇంకొకసారి తట్టి జవాబు కోసం నిరీక్షించుతూ నిలబడిపోయాడు. అతని కళ్ళు ఎర్రబారి ఉన్నాయి. చెదరని జుట్టు నుదిటి మీదకు జారి అతని మనస్తాపానికి ఒక కొండ గుర్తుగా కనిపించుతుంది. అతని ఎర్రని ముఖం మరింత ఎర్రబడి ఉంది. తలుపులు తెరుచుకున్నాయి. కానీ అతను ఆశించిన ముఖం కనిపించలేదు. ఎవరు కావాలి? జంగురువిల్లి కంఠాన్ని అనుకరించుతూ ప్రశ్నించిందో మగతల. మురళి ముఖంలో మరింత కలత వ్యాపించింది. నిరాశతో విరక్తిగా చీడీలు దిగుతున్నాడు. ఎవరు? కామిని ప్రశ్న వెనుక గది లోపల నుంచి వినిపించింది. ఎవరు పిచ్చాడు? పురుషకంఠం హేళనగా జవాబిచ్చింది. మురళి గబగబా చీడీలు దిగి కారును సమీపించి విసురుగా డోర్ తెరిచి స్టీరింగ్లో కూర్చున్నాడు. మరుక్షణం కారు ముందుకు దూకింది. ఇష్టవచ్చినట్లు డ్రైవ్ చేస్తూ తన కారును పోనిస్తున్నాడు మురళి. అతని మెదడు నిండా కామిని చిరునవ్వుతో ఆహ్వానించుతూ నృత్యం చేస్తుంది. పిడికిలి బిగించి కసిగా స్టీరింగ్ వీల్ మీద వృద్ధాడు మురళి. అతని కారు పరిమితి లేని వేగంతో పరిగెత్తి ఒక బారు ముందు ఆగింది. బార్లో ప్రవేశించిన మురళి ఒక్కసారి చుట్టూ చూచాడు. బారంతా తాగుబోతలతో కిటకిటలాడుతుంది. స్త్రీ పురుషులు చిన్నా పెద్ద అంతా తెగ తాగి మత్తులో మైకంలో ఒకరి మీద ఒకరు పడుతూ ఒకరినొకరు కౌగిలించుకుంటూ ముద్దుల వర్షాలు కురిపించుతూ నరాలలో వేడిని మెదడులో మత్తును కలిగించే భాషను స్వేచ్ఛగా వాడుతూ నిమిషానికొకరి చేతుల్లోకి మారుతూ అక్కడే ఒక చిన్న రకం మన్మథ సామ్రాజ్యాన్ని సృష్టించుతున్నారు. వాళ్ళందరినీ సావధానంగా చూస్తూనే ఒక బిహేవ్ సేవించాడు మురళి. అప్పుడే కొంచెం కొంచెం కైపు మెట్లెక్కుతున్న మురళి కళ్ళు మరింత ఎర్రబడి రక్తవర్ణం దాల్చాయి.
కూర్చున్న ప్రదేశం నుంచి లేవబోతున్న సమయంలోనే, ప్రియా, ఈ దీనురాలికి ఒక ముద్దు ప్రసాదించు అంటూ ఒక అర్ధనగ్న సుందరి వచ్చి మురళి భుజాల మీద వాలిపోయింది. మురళి దృఢమైన బాహుయుగ్నం ఆ యువతి మెత్తని శరీరాన్ని అప్రయత్నంగా బలంగా బంధించి వేసింది. అతని పదునైన కోర పండ్లు ఆమె శరీరం మీద అక్కడక్కడా బలంగా ఘాట్లు వేశాయి. ఆమె బాధగా కెవ్వున అరిచింది. అది చూసిన తక్కిన తాగుబోతులంతా గొల్లున నవ్వారు. ఆ యువతిని అక్కడ వదిలి తన పళ్ళకైన రక్తాన్ని ముంచేతితో తుడుచుకుంటూ ఒక మూలనున్న టేబుల్ దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు మురళి. 2-3 క్షణాలలో మరో బాటిల్ ఖాళీ చేశాడు మురళి. ఇంతలో అతని వెనుక నుంచి మరో 2 తామర తోడులు అతని కంఠాన్ని పెనవేసుకుపోయాయి. అతడు తల తిప్పే లోపలే కాక్టైల్ వాసన గుబాళించుతున్న 4 సన్నని మునిపళ్ళు అతని బుగ్గ మీద చక్రాంకితాలు వేశాయి. వెంటనే అతడు తన చేతులు వెనుకకు పోనిచ్చి ఆ యువతిని లాగి తన ఒళ్ళో చేర్చుకున్నాడు. చుట్టూ కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. మురళి ఆమెను అలాగే వదిలేశాడు. కానీ ఆమె అతనిని వదలలేదు. ఆమె అతను నుంచి ఇంకా దేనిలో వాంఛించుతుంది. కానీ అతడు దానిని ఇవ్వటానికి సిద్ధంగా లేడు. అందుకనే తన దేహానికి తాచుపాములా చుట్టుకుపోతున్న ఆమెను బలంగా దూరానికి విసిరికొట్టాడు. ఆమె అలాగే వెళ్ళి ఆ అవకాశం కోసమే చూస్తూ కూర్చుని ఉన్నట్లున్న మరో వ్యక్తి మీద పడింది. అతడు ఆమె సమాంతం ఎత్తుకుని బయటకు తీసుకువెళ్ళి తన కారులో ఉంచుకుని వెళ్ళిపోయాడు. స్వేచ్ఛా ప్రణయం యొక్క నిజమైన నగ్న స్వరూపాన్ని అక్కడ సంపూర్ణంగా చూడగలుగుతున్నాడు మురళి. అక్కడే కాదు, అలాంటి మరో ప్రదేశంలోనైనా ఈ స్వేచ్ఛా ప్రణయం యొక్క వికృత రూపం విశ్వరూపమై దర్శనమిస్తుంది. సగం తాగిన గాసు వంక అర్ధ నిమీలత ఆలోచనలతో చూస్తుండిపోయాడు మురళి. అతనికి ఆ గ్లాసులో కామిని కనిపించుతుంది. ఆమె నవ్వుతుంది. తను నవ్వుతున్నాడు. ఆమె దీనంగా చూస్తుంది. తను గుండె చినిగిపోయేటట్లు, కళ్ళు తూట్లు పడిపోయేటట్లు దీనంగా ఏడుస్తున్నాడు. తనకు స్వేచ్ఛా ప్రణయం అవసరం లేదు. తనకు కామిని కావాలి. అవును, కామిని, నాకు కామిని కావాలి. పిచ్చిగా తనలో తాను గొణుకుతూ మత్తుగా ముందరున్న టేబుల్ మీదకు వాలిపోయాడు మురళి. మరోసారి వేయబడిన లాటరీ ప్రకారం జగ్గు పరమైంది కామిని. అంతులేని ఉత్సాహంగా జగ్గు ఆమెను ఎత్తుకుని గిరగిరా తిప్పి తన ఉక్కు కౌగిలలో బంధించి గాఢంగా చుమ్మించాడు. రామం కళ్ళలో క్రోధం బలిసిపోతుంది. అతని నెత్తురు అవమానంతో కొతకొత ఉడికిపోతుంది. ఈ లాటరీల వలన అన్యాయం జరుగుతుంది. ప్రాణం ఉన్న మనుషుల కంటే ప్రాణం లేని కాగితం ముక్కలకు ఎక్కువ విలువనివ్వటం తెలివి తక్కువే అవుతుంది, వ్యాఖ్యానించాడు రామం. అదృష్టం నీది కాకపోతే అన్యాయం జరిగినట్లా ఏం? జగ్గు ఉక్రోషంతో రౌద్రంగా ఎదుర్కొన్నాడు. నువ్వెవరివి మాట్లాడటానికి? రామం శృతిమించిన కోపోద్రేకంతో గర్జించాడు. అసలు నీవెవరో తెలుసుకోముందు, అసహ భంగిమతో అన్నాడు జగ్గు. మళ్ళీ తక్కిన వాళ్ళందరినీ చూస్తూ గర్వంతో అన్నాడు. మీరంతా ఇక దయ చేయొచ్చు. అంతే. తక్కిన 3 నేత్రాలు ఒక్కసారి బొర్కుని నేత్రాలయ్యాయి. నిప్పురవ్వలు మేశాయి. రఘు కామిని సమీపించి బలవంతంగా జగ్గు నుంచి వేరు చేసి తన బాహుపంజరంలో ఇరికించుకున్నాడు. జగ్గు హృదయం ఉడికిపోయింది. పిడికిలి బిగించి రఘు దవడల మీద బలంగా గుద్దాడు. మరుక్షణంలో తక్కిన వాళ్ళు కల్పించుకున్నారు. పూర్వం నుంచి ఒకరి మీద మరొకరి ఉన్న ఈర్ష, అసూయ, కోపం, పగ అన్నీ ఏకమై కక్షరూపం దాల్చి ఇప్పుడు ఈ తరుణంలో అగ్నిపర్వతమై బద్దలయ్యింది. అంతకుముందు ప్రణయరంగమైన కామిని గది ఇప్పుడు ప్రళయరంగమైన రణరంగంగా మారింది. కామిని భయంగా ఒక మూలకు పరిగెత్తింది. నలుగురు కుక్కల్లా కొట్లాడుకుంటున్నారు. నలుగురికి దెబ్బలు తగులుతున్నాయి. నలుగురి శరీరాల మీద రక్తం వరదలై పారుతుంది. కొంచెం సేపట్లో జగ్గు శరీరం నిర్జీవంగా నేల మీద దొర్లింది. అది చూసిన రామం రఘు గుండెల్లో ముష్టితో బలంగా పొడిచాడు. నెత్తురు కక్కుతో ఒక మూలకి దొర్లిపోయాడు రఘు. అతని శరీరంలో ప్రాణవాయువులంతా అంతరించాయి. ఎంత పని చేశావురా రాస్కెల్, చూడు నిన్నేం చేస్తానో అన్నాడు మురళి. అతడప్పటికే సగం శక్తి క్షీణించి ఉన్నాడు. ఏడిసావు నిర్లక్ష్యంగా అంటూ కామిని చేతిని ఒడిసి పట్టుకున్నాడు రామం. ఆగు అరిచాడు మురళి. రామం చర్యకు అతని నరాలు బగ్గున మండినట్లయింది. రామాన్ని సమీపించి అతని కాలర్ పట్టుకుని గుంజాడు. మర్యాదగా వదులు, రామం హెచ్చరించాడు. నీకు మర్యాద కూడా తెలుసా అంటూ ఆ దవడ ఈ దవడ వాయించాడు మురళి. అప్పటికి ఒంట్లో నీరసం ఆవేశించిన రామం మురళి కొట్టిన దెబ్బలకి స్పృహ తప్పిపోతూ చిట్టు చివరి యత్నంగా తన బలమంతా కూడ తీసుకుని మురళి కడుపులో గుద్దాడు. కడుపులోని పేగులు కదిలిపోగా పళ్ళున రక్తం కక్కాడు మురళి. చింత చచ్చినా పులుపు చావలేదు అంటూ కింద తూలిన రామాన్ని ఎడాపెడా తన బూటుకాలతో తన్నుతూ తూలిపోతున్నాడు మురళి. అతని భయంకర రూపం చూస్తుంటే కామిని గుండె అవిసిపోతుంది.
ఈ రాక్షసున్న తనింతవరకు ప్రేమించింది అనుకుంది ఒక్క క్షణం. జుట్టు రేగి ఉంది. కళ్ళు రక్తవర్ణం దాల్చి సూటంతా నలిగిపోయి గుడ్డల నిండా రక్తపు డాగులతో మురళి రామం మీద కసి తీరక కక్ష ఉప్పు నశించక రాక్షసత్వంతో తనను ఇష్టం వచ్చినట్లు తన్నుతున్నాడు. రామం ఎప్పుడో ప్రాణాలు వదిలాడు. రాటియే, ఈ పీనుగ వెధవలను ఏ మున్సిపాలిటీ వాళ్ళు లాగి పారేస్తారులే. రా, మనం వెళ్ళిపోదాం అంటూ తూలిపోతూ కామినిని సమీపించాడు మురళి. మురళి అంటూ అతని బాహువులలో ఇమిడిపోయింది కామిని. కామిని అన్నాడు మురళి. అంతే. మురళి నోటి నుంచి మళ్ళీ మాట వెలువడలేదు. అతని నోరు శాశ్వతంగా మూతపడింది. తన కౌగిలిలో ఉన్నది శవమని తెలిసిన మరుక్షణం కెవ్వుమని అరిచి పక్కకు తప్పుకుంది కామిని. నిలువున కింద కూలిపోయింది మురళి శరీరం. స్వేచ్ఛా ప్రణయం, స్వేచ్ఛా ప్రణయం ఎక్కడ చూసినా వికృత రూపంలో సాక్షాత్కరించుతుంది. ఈ విప్లవానికి మూలపురుషుడైన రవిబాబుకే వెగట పుట్టించేలా, జీవితం మీద విరక్తి పుట్టేలా రూపు సంతరించుకుంటుంది. రోజులు తరబడి, వారాలు తడబడి అతడి ఈ విషయం గురించి ఆలోచిస్తున్నాడు. ఒకనాడు తాను కలలుగాంచిన నవ సమాజ నిర్మాణం ఈనాడిలా నగ్న రూపంలో పైశాచిక కళలలో ప్రత్యక్షమయ్యింది. ఇప్పటికి తను కోరినవన్నీ, అనగా మొదట్లో తాను వేటినైతే అమలుపరచాలని కోరుకున్నాడో అవన్నీ తూచా తప్పకుండా ఈనాడు అమలు జరుగుతున్నాయి. వాటి పరిణామాలను ఈనాడు కళ్ళారా చూస్తుంటే దీనికోసమైనా తనంత జీవితకాలాన్ని మీదను వృధా చేసింది అనే బాధ నరాన్ని కరకర నములుతుంది. నేను ఓడిపోయాను అంటూ బోరున ఏడ్చాడు రవిబాబు. వావి వరుసలెప్పుడూ మర్చిపోయిన స్త్రీ పురుషులు యథేచ్ఛగా తమ తమ కాంక్షలను నెరవేర్చుకుంటున్నారు. స్వైర వ్యవహారం చేస్తున్న స్వేచ్ఛ నవలంబనం చేసుకుని ఎక్కడ పెడితే అక్కడ, ఎప్పుడు పెడితే అప్పుడు బరితెగించి తమ వాంఛను తీర్చుకుంటున్నారు. కామం వరదలై పారుతుంది. స్త్రీ పురుషుల అవరదలో పడి దిక్కు తెలియకుండా కొట్టుకుపోతున్నారు. తృప్తి తీరని దాహమవుతుంది. స్త్రీ పురుష జాతులు తమ తీరని దాహంతో అలమటించిపోతున్నారు. కాంక్ష పుట్టగొడుగుల్లా బలిసిపోతుంది. వావి వరుసల వివక్షత లేకుండా ఋతువుల ననుసరించి శరీరంలో ఉద్భవించే కోరికలను ఎవరందుబాటులో ఉంటే వారితో తీర్చుకోవటం మరిగింది ప్రపంచం. సంవత్సరాలు గడుస్తున్నాయి. కాలం గడుస్తున్న కొలది ఈ రెండు జాతులలోనూ పూర్వపు చైతన్యం సన్నగిల్లుతుంది. ఉత్పత్తి అవుతున్న నూతన మానవ జాతిలో మానవత్వం ఏ కొంచెం కూడా లేకుండా పోతుంది. ప్రజలు మృగాలలా జీవించుతున్నారు. క్రమేణా వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలోని ఉత్పత్తులు సన్నగిల్లనారంభించాయి. జన్మ సార్థకమైన ప్రణయం స్వేచ్ఛగా లభించుతుండే వ్యవసాయం ఎప్పుడు చేస్తాడు? అందువలన పొలాలు బేలు కట్టాయి. ఫ్యాక్టరీలు మూతలపడ్డాయి. పరిశ్రమలు విశ్రమించాయి. ప్రపంచాన్ని జడత్వం పరిపాలించుతుంది. సాంకేతిక విజ్ఞాన రంగాలలో కూడా ఇదే స్థితి రూపుదాల్చింది. అందువలన భవిష్యత్తులో కనీవిని ఎరుగునంతటి కరువు కాటకాలు విరుచుకుపడే సూచనలు కల్పించుతున్నాయి. దానికి తగినట్లు క్షణానికి మానవులలో సహజ సిద్ధంగా ఉన్న ఈర్ష్య, అసూయ, ద్వేషాలు మరింత పెచ్చరిల్లుతున్నాయి. ఒక అద్భుత సౌందర్యవతి పొందు కోసం ఎన్నో రాక్షస కృత్యాలు జరుగుతున్నాయి. హత్యలు ప్రబలుతున్నాయి. హింసాకాండ ముదురుతుంది. రోడ్ల మీద, సందులలోనూ ఇళ్లల్లోనూ స్త్రీ పురుషుల శవాలు దొర్లుతున్నాయి. ఓపిక చేసుకున్న వాడెవడో వాటిని ఈడ్చుకు పారవేస్తున్నాడు. చనిపోయిన స్త్రీ శవం మీద పడి తమి తీరని తమకంతో చుమ్మించుతున్న పురుషుడు, అలాగే పురుష శవం మీద పడి కన్నీళ్లతో తన అనుతాపాన్ని చల్లార్చుకో ప్రయత్నిస్తున్న స్త్రీ ప్రతిచోట దర్శనమిస్తున్నారు. చచ్చిన శరీరాలను పీకు తినడానికి ఆకాశంలో గద్దలు ఎగురుతుంటే బజార్లో కుక్కలు, నక్కలు కాట్లాడుకుంటున్నాయి. మృత్యువు తన కబంధ హస్తాలను సాచి పొంచి ఉండి అందినంత మేరకు మానవాళిని కబలించుతుంది. పెద్దవాళ్ళు స్వేచ్ఛా విహారం చూచిన చిన్నవాళ్లలో కూడా ఏమిటో వ్యక్తం కాని శరీర మాధ్యం పట్టుకుంది. అందుకు వారి మార్గాలు వాళ్ళు వెతుక్కుంటున్నారు. ఫలితంగా పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు స్తంభించిపోయాయి. మరికొన్ని సంవత్సరాలు గడిచాయి. 80 సంవత్సరాల వృద్ధుడిగా రవిబాబు తన కళ్ళ ముందు జరుగుతున్న మానవజాతి చరిత్రను చూచి మౌనంగా కన్నీరు కార్చటం తప్ప మరేమీ చేయలేకపోతున్నాడు. అదొక మహాశక్తి. విచ్చలవిడిగా సర్వశృంఖాలను తెంచుకొని ప్రపంచం మీద విరుచుకుపడి నగ్న నృత్యం చేస్తుంది. ఆ శక్తి నాపటానికి ఇక ఎవరి తరమూ కాదు. మరి ముందు జరగబోయేదేమిటి? రవిబాబు నిలువున వణికిపోయాడు. హే భగవాన్, నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. నా చేతులకు నిష్పత్తి లేదు. నా చేతులకు ప్రతిఫలం కళ్ళారా చూస్తున్నాను అని వాపోవనారంభించాడు.
అతని కూతురు కామిని వారం రోజుల క్రితం అతని కళ్ళ ఎదుట తన అతి స్వల్పమైన వయస్సులో వాళ్ళమ్మలాగానే చచ్చిపోయింది. ఆ అద్భుత సౌందర్యరాశి చనిపోయే చివరి క్షణాల వరకు పరుష హస్తాలలో పడి నలిగి నలిగి ప్రాణం వదిలింది. రవిబాబు గదిలో ప్రవేశించినప్పుడు పాన్పు మీద వెలికిలా అర్ధనగ్నంగా పడి ఉన్న కామిని శవం కనిపించి నిర్విణుడయ్యాడు. రామాదేవికి సంప్రాప్తించిన మరణం అతనికి గుర్తుకు వచ్చి అతని మస్తిష్కాన్ని చెర్రున కాటువేసింది. ఆ దృశ్యం గుర్తుకు వచ్చినప్పుడల్లా రవిబాబు పిచ్చివాడైపోతున్నాడు. కరువు రావటం ద్రోహమని తేలింది. దానికి తగినట్లు రోగాలు, సుఖవ్యాధులు మహమ్మారుల్లా మానవజాతిని విరుచుకు తింటున్నాయి. కుంటి, గుడ్డి, మోగ, చెవిటి, క్షయ, కుష్ఠవ్యాధులతో జాతి అడుగంటిపోతుంది. తిండి దొరకటం కష్టమైపోతుంది. పిడికెడు కూటి కోసం స్త్రీలను అమ్ముకోవటం జరుగుతుంది. సౌందర్యవంతులంతా కలవారి సొత్తు అవుతున్నారు. అయినప్పటికీ స్వేచ్ఛ ప్రయాణం మరింత విజృంభిస్తూనే ఉంది. స్త్రీల కొరకు పోట్లాటలు, కూటి కొరకు కోట్లాటలు, దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, చావులు, ఏడుపులు, పెడబొబ్బులు. ఓ, సృష్టి ఎంత అద్భుతంగా ఉంది! మానవజాతి ఎంత ఉన్నత దశకు చేరుకుంది! అదిగో ఆ మూల చూడండి. చేతులలో చెరొక రొట్టె ముక్క ఉంచుకుని ఒక స్త్రీని నాదంటే నాదని లాగుతున్న ఆ మానవ మూర్తులను చూశారా? అప్పటికే శరీరంలో నిస్సానం ఆవరించిన స్త్రీ ఎటు బలంగా లాగితే అటు ఊగిపోతూ తూలిపోతూ ఉన్న ఆమె కోసం, ఆమె శరీరం కోసం పోట్లాడుకుంటున్నారా ఇద్దరు మానవులు? ఇదిగో ఆ కూడలిలో చూడండి. జనం గుంపులు గుంపులుగా మోగి ఉన్నారు కదూ. సర్కస్ జరుగుతుందనుకుంటున్నారు కదూ. కాదు, శక్తి స్వరూపిణి అయిన స్త్రీ తన లైంగిక విన్యాసాలను, తన శక్తియుక్తులను బాహాటంగా ప్రదర్శించుతుంది. పురుషులు ఆమె మీద పడి పిచ్చి కుక్కల్లా కారాడుతున్నారు. అయినప్పటికీ చుట్టూ ఉన్న జనం పిచ్చికోతుల్లా చప్పట్లు కొడుతూ వినోదం పొందుతున్నారు. ప్రతిరోజు ప్రతి చోట ఇలాంటి సంఘటనలు అత్యంత సామాన్యంగా జరిగిపోతూనే ఉన్నాయి. అంతకంతకు జాతి పతనమవుతూనే ఉంది. మరణానికి ఆ స్త్రీమూర్తికి అడ్డుత్రోవ చాలా దగ్గరగా ఏర్పడి ఉంది. భావరచేతల హృదయాలలో తీర్చిదిద్దుకుంటున్న నవ సమాజ నిర్మాణం ఉచ్చస్థితిలోకి వెళ్ళిన కడపటి సంవత్సరాల కాలమిది. స్వేచ్ఛ పెంపొందింది, కరువు బలిసింది, జాతి అడుగంటుతుంది. మరణశయ్య మీద ఉన్న రవిబాబుకు తను నిర్మించిన నవ సమాజపు తుది మెరుగులు కూడా చూడగలిగాడు. కరువు కాటకాలకు ఒక వంతు, మానవులోని ఈర్ష్యాద్వేషాలకు రెండవ వంతు, స్వేచ్ఛ ప్రవృత్తి వలన కలిగిన రోగ సముదాయానికి మూడవ వంతు, జనాభా ప్రపంచం నుండి వైదొలిగింది. ఇక ప్రపంచం ఒక శ్మశాన వాటికగా మాత్రమే మిగిలి ఉంది. ఇంకొక వంతు మానవజాతి మాత్రం ఆ శ్మశాన వాటికలో పిశాచి మోకలా కాలం గడుపుతుంది. ఈ ప్రస్తుత జాతికి చైతన్యం లేదు, నాగరికత తెలియదు, మానవత్వం మొదలే శూన్యం. ఆకలి, ప్రయాణం ఈ రెండే ఆ జాతికి తెలిసినవి. అసలు తామెవరో తెలియదు, ఎందుకు బ్రతుకుతున్నారో తెలియదు, ఎలా బ్రతుకుతున్నారో తెలియదు, తమ గమ్యమేదో అసలు తెలియదు. ఆకలైనప్పుడు కడుపులో ప్రేవులు అలమటించుతాయి. వెంటనే చేతికందిన జంతువును చంపి వండుకుని ఓపిక లేకనో లేక తెలియకనో పచ్చిమాంసాన్ని తినటం మరిగారు. కామం కలిగినప్పుడు శరీరావయవాలలో ఒక విధమైన మత్తు ఆవహించి తమ పక్కనే తమ శరీర బలంతో సంపాదించే ఆహారం కోసం తమను అనుసరించుతున్న స్త్రీ ఎవరైనా సరే ఆమెతో ఆ తృష్ణను తీర్చుకోవటం కూడా అత్యంత సామాన్యమైందా జాతికి. అంతే, తిరిగి చరిత్ర చర్విత చరణమవుతుంది. శిలాయుగం తిరిగి ప్రారంభమయ్యింది. మానవుడు మరోమారు మృగదశలో అడుగుపెట్టాడు. ఇది సహజ సిద్ధమైన మార్పు కాదు, కృత్రిమమైన మార్పు. చరిత్రను చేజేతులా కలుషితం చేసుకుని కూలదోసుకున్న మానవజాతిలోని మార్పు. మానవజాతి మళ్ళీ ఉన్నతమైన సంస్కృతి, నాగరికతలు పొందాలంటే కొన్ని వందల సంవత్సరాలు, ఇంకా కొన్ని యుగాల కాలం పడుతుంది. చదువుతున్న వాడల్లా ఒక్కసారి ఆగిపోయాడు రవిబాబు. మాస్టారు, ఇక చదవలేను. ఉప్పొంగుతున్న ఆవేదనను అణుచుకుంటూ స్క్రిప్టును మూసేశాడు వర్ధమాన రచయిత రవిబాబు. అతని కళ్ళ నుండి రెండు ఆణిముత్యాలు కిందకు జారాయి. తలను భారంగా వెనక్కు వాల్చి గట్టిగా కళ్ళు మూసుకున్నాడు రవి. అతని కన్నీళ్లు నేను వ్రాసిన స్వేచ్ఛ ప్రణయం స్క్రిప్టు మీద పడుతున్నాయి. ఇంకా ఉంది రవిబాబు, నీవు చదవలేకపోతే నేను చదివి వినిపించుతాను అంటూ స్క్రిప్టును చేతికి తీసుకున్నాను. ఒక్కసారి దీర్ఘశ్వాస విడిచి రవివంక చూశాను. అతని చేతులలో మానవుడు స్క్రిప్టు నలిగిపోతుండటం గమనించాను. నేను చదవటం ప్రారంభించాను. ఇది మానవజాతి చరిత్ర.
అసంబద్ధమైన ప్రాతలతో, అనాలోచితమైన చేతులతో, స్వార్థపూరితమైన ఆలోచనలనే సర్వమానవుల కనువర్తించి సమాజ పతనానికి దారితీయించి పశు ప్రవృత్తిని స్వంతం చేసుకున్న ప్రబుద్ధుల చర్యలకు బలి అయిన మానవజాతి చరిత్ర ఉత్తమోత్తమైన సంస్కృతిని, నాగరికతను కాదని ఆ రెండింటినీ అత్యుత్తమంగా నిర్మించిన సంఘాన్ని కాలదన్ని తమ బుద్ధికేం తోస్తే అదే నిజమని భ్రమించి శృతిమించిన స్వేచ్ఛ కోసం అర్రులు చాచిన మానవత చివరి దశ అది. కానీ అంతటితో మానవ చరిత్ర అంతం కాలేదు. మానవుడు చిరంజీవి. మరికొన్ని సంవత్సరాలు గడిచాయి. మానవత పశువృత్తితో కాలం గడుపుతుంది. అయినప్పటికీ మానవుడిలో ఏదో వెలితి గోచరించసాగింది. జీవితమంటే విరక్తి కలుగనారంభించింది. కొన్ని వందల సంవత్సరాల నుంచి మరుగున పడిన మేధస్సు తిరిగి మేల్కొనసాగింది. ప్రస్తుత పరిస్థితులలో ఏదో వికృతత్వాన్ని పసిగట్టనారంభించింది. మానవుని మనస్సుకు, మేధా మనస్సుకు సంఘర్షణ ప్రారంభమయ్యింది. తిరిగి మానవత మేల్కొంటున్నది. మానవుడు మృగత్వానికి, మానవత్వానికి మధ్య నలుగుతున్న సంధి సమయమది. ఆ సంధి సమయంలోనే మానవ జాతిలో మనుషులు పుట్టారు. చరిత్రలో మరో నూతనాధ్యాయం ప్రారంభమయ్యింది. మనువులు, మహర్షులు పుట్టిన మానవ జాతి కొన్ని ధర్మాలను రూపొందించుకుంది. విచ్చలవిడిగా ఉంటున్న మానవ మందలకు కొన్ని ధర్మాలను, సూత్రాలను సృష్టించి తమ సహజ సిద్ధమైన జ్ఞానంతో జాతిని ఒక పందాలో నడిపించవలసిన అవసరం ఎంతైనా ఉందని వారు ఆలోచించారు. ఎప్పటికప్పుడు జాతి క్షీణించిపోవటానికి గల కారణాలు అన్వేషించారు, పరిశోధించారు. కొన్ని సంవత్సరాల తర్వాత పై అన్వేషణలకు, పరిశోధనలకు ప్రతిరూపంగా కుటుంబ వ్యవస్థ రూపొందింది. దానిని అనుసరించే వివాహ వ్యవస్థ ఉద్ధరించబడింది. ఆ వరుసనే వర్ణాశ్రమ ధర్మాలు కూడా రూపొందింపబడ్డాయి. అప్పటి నుంచి క్రమంగా సంస్కృతి, నాగరికతం పెంపొందనారంభించింది. కాలక్రమేణా మానవుడు తన పశువృత్తిని వదిలి మానవుడుగా మసలటం నేర్చుకుంటున్నాడు. పతనం చెందిన మానవజాతి గతాన్ని గుర్తించుకున్న కొందరు పెద్దలు అటువంటి ప్రమాదం తిరిగి తలెత్తకూడదనే యోచనతో ఉన్న ధర్మాలను, సూత్రాలను మరింత పటిష్టం చేయదలిచారు. దాని కారణంగా సంఘంలో బాల్య వివాహాలు, ముండమోయటాలు, స్త్రీలు వంటింటి గబ్బిలాలుగా మారటాలు మొదలయ్యాయి. అంతుక్రితమే తీవ్రమైన దెబ్బతిని ఉన్న మానవ సంఘం వాటిని ఆమోదించి ఊరుకుంది. అందువల్లనే ఛాందస యుగం ప్రారంభమయ్యింది. జాతి మేల్కొనగలిగినప్పటికీ స్త్రీ జాతికి బానిసత్వం ఎదురయ్యింది. పురుషుడు బలవంతుడై ఆమెను తన స్వార్థానికి ఎరగేసుకుని వ్యక్తిగత స్వేచ్ఛ కూడా లేకుండా చేసి స్త్రీని నీచంగా చూడనారంభించాడు. ఆ సమయంలో ఎంతోమంది గురజాడలు, వీరేశలింగం పంతులుగార్లు ఉద్భవించారు. ఛాందస్సం అనే మబ్బుతెరలు తొలగిపోయాయి. సంఘం సంస్కరింపబడింది. స్త్రీలకు స్వేచ్ఛ లభించింది. గతాన్ని పీడకలగా తలుచుకుని వణికిపోతూ, వర్తమానాన్ని ప్రేమించుతూ, భవిష్యత్తు వర్తమానం లాగే ఆశించుతూ స్త్రీ పురుషులు, ప్రపంచ మానవులు వర్తమానం లాంటి భవిష్యత్తు వైపు పురోగమిస్తున్నారు. స్క్రిప్టు మూసి రవివంక చూశాను. మ్లానవదనంతో తల వంచుకుని కూర్చున్నాడు రవిబాబు. నేను చదవటం ముగించటం చూచి మెల్లగా అన్నాడు, మాస్టారు, నన్ను క్షమించండి. నేను జవాబియ్యలేదు. మళ్ళీ అతడే అన్నాడు, నేను భవిష్యత్తుని ఎంతగా ఆలోచించలేకపోయాను. నేను మూర్ఖున్నయ్యాను. మీ స్వేచ్ఛా ప్రణయం విన్నాక ఇక నా మానవుణ్ణి ఇలా మననివ్వటం భావ్యం కాదనిపించుతుంది. మాస్టారు, మానవ జాతికి అలాంటి సర్వనాశనాన్ని ఎవరూ కోరి ఆహ్వానించరు. కాకపోతే ఈనాడున్న కొన్ని బాధావహమైన విషయాలు చూస్తే యువక హృదయాలలో బాధ నిండటం సహజం కాదంటారా? రవిబాబు, ఈనాటి సంఘం అటు ఆదిమ యుగానికి, ఇటు అంతిమ యుగానికి మధ్యనున్న ఉత్తమ విలువలు, సంప్రదాయాలు కలిగినది. కాకపోతే ఇప్పుడు సంఘంలో అవాంఛనీయ పరిస్థితులు కూడా కొన్ని ఉన్నాయని నేను ఒప్పుకుంటాను. వాటిని నీలాంటి వర్తమాన రచయితలు మూలంగా పెకలించటానికి తన కలం బలంతో సిద్ధపడాలి. అంతేకాని వెర్రిముర్రి ఆలోచనలతో చెడిపోతున్న సంఘాన్ని ఇంకా కుళ్ళబెడతాననటం ఏం భావ్యం? నీ స్వేచ్ఛా ప్రణయం అనే ఒక్క విషయంతో యుగ యుగాల నుంచి ఇంత నాగరికతను పెంచుకున్న ఈ సమాజాన్ని కూకటి వేళ్లతో పెళ్లగించటం ఏం న్యాయం? పైగా అన్ని సుఖాలు కావాలనుకుంటున్నప్పుడు ఏవో కొన్ని అవకాశాలను విధిగా త్యాగం చేయలేని వాళ్ళు మనుషులెలా అవుతారు? ఇప్పుడు చూడు, స్త్రీకి రక్షణ కావాలి. ఆ రక్షణకు ఒక పురుషుడు ఆమెకు అవసరం. అతడు ఆమెకు కావలసిన అన్ని సదుపాయాలను సక్రమంగా అమర్చుతుంటాడు. అప్పుడు స్త్రీకి సంపూర్ణ స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు లభించుతున్నా మనసు పడిన మరొక వ్యక్తిని కోరటం అంటే అన్యాయం కదూ. అలాగే పురుషుడికి కూడా కొన్ని ఆంక్షలు, విధులు ఉన్నాయి. అవి విధిగా విండు తీరాలి.
వాటిని ఉల్లంఘించి తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తానంటే ఎలా? స్త్రీ పురుష విషయంలో సాంఘిక నైతిక సమస్యలకు సంబంధించినంత వరకు ప్రస్తుత సమాజ సూత్రాలు చాలా న్యాయమైనవి, నిరాక్షేపణమైనవిను. అసలు సమస్యలంటూ లేకపోతే సంఘం ఎక్కడుందయ్యా? సంఘం అంటేనే సమస్యలన్నమాట. ఆ సంఘం లేకపోతే సమస్యలు ఉండవు. సమస్యలు సంఘము లేకపోతే మానవత రక్షణ మాత్రమేనా లేదు. సమస్యల వల్లనే సంఘం ఏర్పడిందని ప్రతివారు గుర్తించినప్పుడు సంఘం ఉన్నతి బోధపడుతుంది. ఆ సంఘం అనేదే మానవుణ్ణి ఇంత ఉచ్చదశలో నిలబెట్టింది. ప్రస్తుత సమాజం పూర్వముల మరీ ఛాందసంగా లేదు. అత్యవసరం అనుకున్నంత వరకు ఎప్పటికప్పుడు తనను తాను సంస్కరించుకుంటూనే ఉన్నది. అందువల్లనే విడాకుల చట్టం, పునర్వివాహాలు, స్త్రీలకు పురుషులతో సమాన హక్కులు మొదలైనవెన్నో జరుగుతున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోక ఎక్కడో నూటికో కోటికో ఒక వ్యక్తి చెడిపోవటం అంటూ జరిగితే ఆ పొల్లునలా గాలికి వదలటమే మంచిది. ఆ చీడపురుగు వలన మరికొంత భాగం చెడిపోకుండా చూచుకునే బాధ్యత పౌరధర్మంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఇప్పుడు నువ్వు సృష్టించిన మానవుడు పూర్వార్ధం వాడు, నేను సృష్టించిన వాడు ఉత్తరార్ధం వాడు. ఈ ద్వంద్వముల నుంచి ఏకత్వం ఒకటి ప్రముఖంగా కనిపించుతుంది. అదే పతన వ్యవస్థ. ప్రారంభానికి పతనానికి మధ్యకాలంలో మనమున్నాం కనుక ఇదే మనకు సత్యం, నిత్య సత్యం. కలకాలం ఈ సత్యం గమనింపబడుతూ ఉన్నంతకాలం మానవతకు, మానవ జాతికి ఎటువంటి అవరోధము లేదు. నేనిక మాట్లాడటం మానేశాను. రవిబాబు తన చేతిలోని మానవుడు స్క్రిప్ట్ పూర్తిగా చింపి పోగులు పెట్టేశాడు. నేను అతని కళ్ళల్లోకి చూస్తూ కూర్చున్నాను. అతడు కూడా తల ఎత్తి నా వెంక చూశాడు. అతని కళ్ళు ప్రకాశించుతుండగా పెదవులు చిరునవ్వును చిందించుతున్నాయి. సమాప్తం. నేను వినిపించే ఆడియో నవల్స్ కథలు మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.